జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను కామెంట్ చాలా మంచిగా ఉంటారు కదా. ఇవైతే మన గణేష్ మ్యాథ్కి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్. ఈ రోజు అయితే 15 ఆగస్ట్. మీ అందరికీ అయితే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చూసుకోవచ్చు మొత్తానికి అయితే గణేష్ మ్యాథ్కి ఇప్పుడైతే వర్క్స్ మనం చేసుకుంటాం. లాస్ట్ వీడియోలో అయితే మనం ఈడైతే వర్క్ చేయలే, ఆఫ్లైన్లో కొంచెం వర్క్ అనేది చేయడం జరిగింది. అండ్ ఇప్పుడైతే మనం గణేష్ మ్యాథ్కి సంబంధించి మెడలో ఉన్న హారంకి ఆశీర్వాదం చేయి, లడ్డు చేయి, అండ్ అలాగే ఇది ఈడ మొత్తం వైట్ కోటింగ్ వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో అనేది వైట్ కోటింగ్ వర్క్స్ ఒక 80% అయితే కంప్లీట్ చేసేస్తాం కదా మనం. ఇక వీడియోలో మాటలు కాకుండా వీడియో అయితే మొత్తం చేసుకుంటూ పెడతాం. అండ్ అలాగే ఈవినింగ్లో అయితే మనం ఒక చిన్న కార్యక్రమం అయితే జరుపుకుంటాం, ఫ్లాగ్ హోస్టింగ్ టైప్. ఆ వీడియో అయితే మీరు అందరూ అయితే తప్పకుండా చూడాలి. అండ్ అలాగే మనం కలర్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఒక వీడియో అయితే తీసినాం. ఒక్కసారి అయితే మీరు అవన్నీ వీడియోస్ అయితే పోయి చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మాటలుగా ఉంటా కలర్ వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాం. వన్స్ అగైన్ మీ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. చూసుకోవచ్చు మొత్తానికి అయితే పైన నుంచి కింది వరకు వెళ్ళిపోదాం. మట్టి వర్క్ 100% కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఈడ షాల్వాకి డిజైన్ అయితే ఉంది కాక ఈడ అయితే కొంచెం పోయింది. అది ఎందుకంటే ఎలుకలు అయితే కొరికేసినారు. ఆ డిజైన్ అనేది ఎలుకలు గణేశుడి పైన ఎక్కినారు. యాక్చువల్గా కొండలు ఉన్నాయి ఇట్లా ఎక్కడానికి ఉంది, అట్లా ఎక్కేసినారు అనుకొని ఈడ మొత్తం కొరికేసినారు. ఈడ చూసుకోవచ్చు. అండ్ అలాగే గణేశుడికి బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడానికి బిట్ట ఒక దారి టైప్ ఉంది. నేను అనుకుని ఆడ నుంచి ఎక్కి మొత్తం కొరికేసినారు. కానీ అదైతే నేనైతే మళ్ళీ రిపేర్ చేస్తాను. ఇప్పుడైతే వైట్ కోటింగ్ వర్క్స్ అనేది స్టార్ట్ చేసేద్దాం. వైట్ కోటింగ్ కోసం మనం పోస్టర్ కలర్స్ అంటే అన్ని పోస్టర్ కలర్స్ వాడుతున్నాం. వైట్ కోటింగ్ అనేది కొంచెం వాటర్ అయితే కలపాలి, ఎందుకంటే ఫస్ట్ కోటింగ్ కదా, దానిపైన వేరే కలర్ మంచిగా రావాలంటే ఆ మెయిన్ కోటింగ్లో కొంచెం వాటర్ అయితే కలపాలి. ఇది ఇప్పుడైతే మనం ముందుగా అయితే మెయిన్ ఫేస్ పైన కోటింగ్ వైట్ కోటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మెయిన్ ఫేస్ పైన అయితే వైట్ కోటింగ్ అయితే ఇప్పుడు చేయడానికి వెళ్ళిపోతున్నాం. నేనైతే చెప్పినాక ముందైతే ఫేస్ పైన వైట్ కోటింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం. అండ్ చూసుకోవచ్చు కదా, మొత్తానికి జేబులో గణేష్ మహారాజ్కి అనుకుంటా మనం కిరీటం పై నుంచి వైట్ కోట్ అనేది అప్లై చేసుకుంటా మొత్తం ఇక ఫేస్ పైన అప్లై చేసుకుంటా వచ్చేస్తాం. ముందు అయితే కిరీటంకి మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం కలర్ అయితే చేయాలి. చూసుకోవచ్చు వీడియోలో మొత్తం యాంగిల్ అంటే ఒక చేయిల బ్రష్ పెట్టి ఇంకో చేయిల కెమెరాతో చూపెడుతున్నా, దగ్గర నుంచి చూపెట్టడానికి. చూసుకోవచ్చు సైడ్ ఫేసెస్కి కూడా మధ్యలో అప్లై చేస్తూనే ఉన్నా. అండ్ అలాగే ఈసారి 2 ఎలిఫెంట్స్ టైప్ అయితే వస్తుందని చెప్పినాక వాటికి సంబంధించి స్టిక్కింగ్ అయిపోయింది, మొత్తం అతకట్టడం. అండ్ అలాగే మనం మొత్తం జ్యువెలరీ అనేది ఇది గమ్ ఫెవికాల్తో అయితే అతకట్టేసినాం. అండ్ అలాగే ఇవైతే డామ్స్ పోస్టర్ కలర్గా చాలామందికి డౌట్ ఏ కలర్ వాడుతున్నారని. వాటర్ కలర్ అని అనుకోవచ్చు. పోస్టర్ కలర్ వాటర్ కలర్ యాక్చువల్గా సేమే, కానీ మనం అయితే పోస్టర్ కలర్ వాడుతున్నాం. అండ్ పోస్టర్ కలర్లో ఫస్ట్ కోటింగ్లో వాటర్ అయితే కలుపుతాం, ఎందుకంటే ఆ ఫస్ట్ కోటింగ్ కొంచెం సన్నగా ఉంటుంది, దానిపైన వేరే కోటింగ్ అప్లై చేయడానికి కొంచెం ఈజీగా అవుతుంది. అండ్ చూసుకోవచ్చు కదా మొత్తం బ్యాక్ సైడ్ వరకు అయితే అప్లై చేస్తున్నాం వైట్ కోట్ అనేది. ఒక్కసారి వైట్ కోట్ కంప్లీట్ అయిపోతే దానిపైన ఎల్లో కలర్ లైట్ అంటే ఒక మీడియం ఎల్లో టోన్ అయితే ఇచ్చేస్తాం. అదైతే వీడియోలో ముంగటైతే ఊపడతాయి, ఏ విధంగా అయితే ఇవ్వాలి. అండ్ అలాగే ఫేస్ పైన అయితే వైట్ కోట్ అనేది స్టార్ట్ అయిపోయింది మొత్తానికి చూసుకోవచ్చు. అండ్ మనం జ్యువెలరీ ఆల్రెడీ మనం అతకట్టడం అవన్నీ వీడియోస్ ఛానల్ పైన ఉన్నాయి, ఒకసారి పోయి అయితే చెక్అవుట్ చేయండి. చాలామంది కలర్ వర్క్ కోసం వెయిట్ చేస్తున్నారు. కలర్ వర్క్ అనేది మనం నిన్న ఈవినింగ్లో అయితే స్టార్ట్ చేసినాం, ఒకసారి వీడియో అయితే చెక్అవుట్ చేయండి. ఈవినింగ్లో పంచా మొత్తం కంప్లీట్ చేసేసినాం, ఒకసారి వీడియో అయితే పోయిన ఛానల్ పైన అవైలబుల్ ఉంది, చూడండి. అండ్ అలాగే ఇప్పుడైతే మనం చౌపైన ఉన్న కమ్మలకి బిట ఇది వైట్ సిమెంట్ అనేది అప్లై అయితే చేసేస్తున్నాం. అండ్ మొత్తం వీడియోని లాస్ట్ తప్పకుండా చూడండి. మొత్తానికి అయితే మెయిన్ ఫేస్ పైన వైట్ కోట్ అనేది 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వైట్ కోట్ అనేది సైడ్ ఫేసెస్ పైన అయితే చేసేద్దాం. జస్ట్ ఏదైతే ప్యాచెస్ అయితే ఉంటాయి కాగజ్ మట్టిది, దానిపైన వైట్ కోట్ అనేది చేయాలి. సో చూసుకోవచ్చు కానీ మనం కలర్కి ఏదైతే అది చిన్న బాక్స్ అంటే ఒక బకెట్ టైప్ అయితే ఉంది కదా చిన్నది, దాన్ని అయితే గణేశుడు లడ్డు చేయి పైన పెట్టి కలరింగ్ అయితే చేసుకుంటున్నాం. చూసుకోవచ్చు ఇప్పుడు అయితే గణేష్ మహారాజ్కి సంబంధించి అదైతే లెఫ్ట్ ఫేస్ మన సైడ్ నుంచి చూస్తే రైట్ సైడ్ ఫేస్కి మొత్తం కలరింగ్ కిరీటం పైన నుంచి స్టార్ట్ చేసేస్తున్నాం. జస్ట్ ఏవైతే డిజైన్స్ అయితే ఉన్నాయి గ్రే కలర్వి అవిటి పైన చేయం.
చేస్తాము. చూసుకోవచ్చు మొత్తం వీడియోలో అయితే మొత్తం బ్యాక్ సైడ్ నుంచి మొత్తం అయితే చేయాలి. ఎందుకంటే మనం గణేషుడిని ఊరేగింపు చేస్తాం ఇంకా బయట నిమజ్జనంకి, అప్పుడైతే గణేషుడు మొత్తం అయితే కనిపిస్తాడు అందుకనేసి. అండ్ అలాగే ఇప్పుడైతే చూసుకోవచ్చు అంత పైన ఉన్న డిజైన్స్ అయిపోయింది. ఇప్పుడైతే మధ్యలో ఒక స్టోన్ అయితే ఉందిగా, దాని అయితే డిజైన్ చేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈసారి అయితే మనం ఒక డిజైన్ అయితే చేయాలి, అదైతే ఇప్పుడు మనం చేసుకుంటాం. మన గణేష్ మాస్కి సంబంధించి ఫేస్కి పైన అయితే ఒక చైన్ టైప్ అయితే వచ్చింది డిజైన్, అదైతే ఇప్పుడు మనం చేసుకోవాలి. అదైతే మనం ఈవినింగ్ అప్డేట్స్లో అయితే చూపెడతాం. అండ్ అలాగే ఈవినింగ్లో అయితే ఒక చిన్న ఫ్లాగ్ హోస్టింగ్ అయితే జరుపుకుంటాం, ఎందుకంటే ఈరోజు 15 ఆగస్ట్ ఉందనేసి. అండ్ అలాగే చిన్నగా ఫ్లాగ్ హోస్టింగ్ అయితే చేసుకుంటాం చెప్పినగా. ఈవినింగ్ కూడా అందరూ తప్పకుండా చూడండి. అండ్ ఆ వీడియోలో గణేష్ మ్యాచ్కి సంబంధించి అప్డేట్స్ బిట్టా ఉంటాయి, అందరైతే ఆ వీడియోకి మిస్ కాకుండా చూడండి. చూసుకోవచ్చు కదా, ఫేస్ పైన బిట్ట స్టార్ట్ చేసేసినాం వైట్ కోట్. ఫేస్ పైన మరి అంటే ఎక్కువ వైట్ సిమెంట్ అనేది అది అబ్జర్వ్ చేసుకుంటలే కలర్ కాక మెయిన్ ఫేస్ పైన వైట్ కోట్ అంటే మెయిన్ ఫేస్ పైన అయిపోయింది, సైడ్ ఫేస్ పైన అయిపోయింది. సైడ్ ఫేస్కి ఈడ ఎందుకు చేయాలంటే ఆల్రెడీగా వైట్ ఉంది, మళ్ళీ ఎందుకు ఎక్కువ కలర్ అనేసి దీనిపైన ఒక లైట్ ఎల్లో కలర్ మొత్తం వస్తుంది కదా ఈ కిరీటం పైన, నార్మల్ ఎల్లో. ఒకసారి ఆ కలర్ అనేది చూపెడతా. ఈ కలర్ అనేది రాబోతుంది కదా, ఇదిగోండి ఈ కలర్ అనేది మొత్తం అయితే చేసేయాలి. ఈ కలర్ పేరు అయితే ఈడ పెట్టిన వీడియోలో చూసుకోవచ్చు. ఈ కలర్ అనేది మనం కిరీటం పైన కానివ్వండి ఏడైతే జ్యువెలరీ పడతాం ఈ కలర్ అయితే ఇస్తాం. దానిపైన జ్యువెలరీ అనేది డైరెక్ట్గా దాని తర్వాతకి అది ఎల్లో కలర్ వేస్తే ఇంకా చాలా మంచిగా వస్తుంది అనేసి అట్లా చేస్తాం. ఇక ఇప్పుడైతే ఈ ఫేస్ పైన అయిపోయింది కదా, ఇప్పుడైతే ఈ ఫేస్ పైన వైట్ కోట్ అనేది స్టార్ట్ చేసేద్దాం. చూసుకోవచ్చు కదా, ముందు అయితే గణేష్ ఫేస్ ఇట్లా ఉండే, ఇప్పుడైతే అటు సైడ్ తీపేసిన మండపంతో కంపేర్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కలర్ చేయడానికి. అండ్ అలాగే వైట్ కోట్ అనేది ఈ ఫేస్ పైన ఏడా చేస్తామంటే సపోజ్ ఈ ప్యాచెస్ ఉన్నాయి కదా, సపోజ్ ఈడ జస్టిస్ ప్యాచెస్ పైన చేస్తాం. అండ్ అలాగే ఈ గ్రే కలర్ పైన అంతే, ఇంకా మొత్తం వైటే ఉంది ఆల్రెడీగా, ఎందుకంటే ఆడ చేయడం అవసరం లేదు. అయితే ముందు ఆడుండే కాదైతే ఇక్కడ పెట్టేసిన, ఎందుకంటే దానిపైన కలర్ బాక్స్ పెట్టి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మొత్తం కింద నుంచి తీసుకుని ఆడ వరకు అప్లై చేస్తే ఎక్కువ టైం పడుతుంది. అండ్ అలాగే మధ్యలో అంటే కలర్ చిక్కలు పడతాయని ఇప్పుడు డైరెక్ట్ ఈ నుంచి తీసుకొని ఇలా అప్లై అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కాకపోతే మొత్తానికి అయితే వైట్ కోట్ ఫేస్ పైన అందరైతే కమెంట్లో చేసి అని టైప్ చేయండి. అయితే ముందు ఆడుండే కాదైతే ఇక్కడ పెట్టేసిన, ఎందుకంటే దానిపైన కలర్ బాక్స్ పెట్టి ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మొత్తం కింద నుంచి తీసుకుని ఆడ వరకు అప్లై చేస్తే ఎక్కువ టైం పడుతుంది. అండ్ అలాగే మధ్యలో అంటే కలర్ చిక్కలు పడతాయని ఇప్పుడు డైరెక్ట్ ఈ నుంచి తీసుకొని ఇలా అప్లై అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కాకపోతే మొత్తానికి అయితే వైట్ కోట్ ఫేస్ పైన అందరైతే కమెంట్లో చేసి అని టైప్ చేయండి. సో చూసుకోవచ్చు కదా, అటు సైడ్ ఫేస్ కంప్లీట్ అయిపోయింది, మెయిన్ ఫేస్ కంప్లీట్. ఇక ఇప్పుడైతే గణేష్ మ్యాచ్కి సంబంధించి అయితే రైట్ సైడ్ ఇటు సైడ్ కంప్లీట్ చేసేస్తాం. అండ్ అలాగే మన గణేష్ మ్యాచ్కి సంబంధించి స్నేక్స్ అండ్ అలాగే బ్యాక్ అనేది మనం చాలా స్ట్రాంగ్గా అయితే వేసినాం. బ్యాక్ అంటే ఏదైతే మనం ఫ్రేమ్ అయితే వేసినాక మన ఒక్కసారి మీరు ఒకవేళ ఛానల్ పైన కొత్తగా ఉంటే మన కొంచెం పాత వీడియోస్ అయితే చెక్అవుట్ చేయండి గణేశుడు మేకింగ్ది. అంటే కలర్ వర్క్ కాకుండా మట్టి వర్క్ కాకుండా వెల్డింగ్ వర్క్స్లో అయితే చెక్అవుట్ అయితే చేయండి. అంటే వెల్డింగ్ వర్క్ అంటే మనమైతే దాంట్లో స్టిక్స్తోని అండ్ అలాగే జేవైర్తోని చాలా బందోబస్తుగా చాలా స్ట్రాంగ్గా అయితే చేసేసినాం మొత్తం గణేశుడు బాడీ కానివ్వండి అన్ని పార్ట్స్ కానివ్వండి. కానీ ఇప్పుడైతే మనం పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఫేస్ పైన అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మనం చేస్తూనే ఉన్నాం. పెయింటింగ్ వర్క్ అనేది మొత్తం గణేశుడు పైన అయితే కదా జస్ట్ స్టిక్స్ ఇంకా జేవైర్ కలిపి ఒక 4 kgs అయితే అవుతుంది. గమ్ ఫేకి కానివ్వండి జేవైర్ ముళ్ళలు అవన్నీ కలిపితే ఒక 4 kg అవుతుంది. దానిపైన చూసేస్తున్నారు కాక 3 ఫేసెస్ పైన వైట్ కోట్ అనేది 100% కంప్లీటెడ్. మెయిన్ ఫేస్ అనేది ఒక రేంజ్లో అయితే కనిపిస్తుంది కదా మొత్తం వైట్ కోట్ అనేది. చూసుకోవచ్చు ఎంత మొత్తం వైట్ కోట్ అనేది అయిపోయింది 3 ఫేసెస్ పైన 3 కిరీటాల పైన. అండ్ ఇప్పుడు అనేది మనం ఆశీర్వాదం హ్యాండ్ అలాగే లడ్డు చేయి పైన వైట్ కోట్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. సో గైస్ నేనైతే చెప్పే విధంగానే ఆశీర్వాదం చేయి పైన అయితే వైట్ కోట్ అనేది స్టార్ట్ చేసేసినాం. రింగుల పైన మొత్తం రింగ్స్ బ్రౌన్ అట్లా గ్రే కలర్ ఉండే వీటి పైన అయితే ముందుగా అప్లై చేసినాం. అండ్ అలాగే లడ్డు చేయి పైన కూడా అప్లై చేసేస్తున్నా. మొత్తం కడియం పైన మెయిన్గా అప్లై చేయాలి. కడియం పైన ఎక్కువ అది ఉంది గ్రే కలర్ అనేది. ఒక్కసారి మొత్తం వైట్ కోట్ అయిపోతే మనం మామూలు యాక్చువల్గా కలర్ అనేది వైట్ కోట్ అయిపోతే మన మెయిన్ కలరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా. యాక్చువల్గా ఇది కలర్ వరకే కానీ వైట్ కోట్ అయిపోతే దానిపైన ఏదైతే సపోజ్ ఇప్పుడు స్నేక్స్కి సంబంధించి గ్రే కలర్ అయితే చేసేస్తాం మనం. అండ్ దాని తర్వాతకి మెల్లమెల్ల గణేషుకి స్కిన్ టోన్ కానివ్వండి అవన్నీ కలర్ చేసుకుంటా కింది వరకు అయితే వచ్చేస్తాం అన్ని కలర్ చేసుకుంటా. ముందు కింద ఎందుకు చేయమంటే మళ్ళీ పైన నుంచి వర్క్ చేస్తే కింద అన్ని డాట్స్ కలర్ పడుతుంది అందుకనేసి. చూసుకోవచ్చు మొత్తం ఏదైతే జంజానికి అయితే కదా ఆశీర్వాదం చేయి పైన వైట్ కోట్ అయిపోయింది. ఇక ఈ చేయి పైన వైట్ కోట్ అయిపోయింది. ఇక ఇవేగా ఇది వీడియోలో మేము చేసుకుంటున్న అప్డేట్స్. ఇంకా ఇప్పుడైతే ఒక వర్క్ చేద్దామని ఉన్నా నేను అనుకుని ఇప్పుడైతే కలర్ అయిపోయింది కదా అక్కడ కొంచెం ఉంది అందుకనేసి. లేకపోతే ఇప్పుడు షాల్వా పైన బట్ట ఈ జ్యువెలరీ నెక్లెస్ పైన బట్ట చేసేస్తుండే. కానీ ఇప్పుడు కలర్ లేదని వీడియోలో అయితే ఇంతే కదా మనం వర్క్ చేసుకుంటాం.
విశేషినట్టు కాకైతే గణేష్ మాతకి సంబంధించి వీడియోలు అన్ని వర్క్స్ అయితే మనం చేసుకున్నాం. ఆశీర్వాదం చేయి మన గణేశుడు ఆశీర్వాదం ఇచ్చే చేయి పైన వైట్ కోట్ అయిపోయింది, లడ్డు చేయి పైన వైట్ కోట్ అయిపోయింది, అండ్ అలాగే 3 ఫేసెస్ పైన వైట్ కోట్ అనేది 100% కంప్లీటెడ్. ఇప్పుడైతే స్నేక్స్ పైన వైట్ కోట్ అవసరం లేదు, కానీ కొన్ని ప్యాచెస్ అయితే మేము కవర్ చేసినాం. స్నేక్స్ పైన వైట్ కోట్ అయిపోయింది, 3 ఫేసెస్ పైన వైట్ కోట్ అయిపోయింది. యాక్చువల్గా ఇప్పుడైతే ఇంత పార్ట్ ఆఫ్ పైన వైట్ కోట్ అయిపోయింది. యాక్చువల్గా వైట్ కోట్ అయిపోయాక మనమైతే ముందుగా స్నేక్స్కి అయితే బ్రౌన్ కలర్ వేస్తాం, అండ్ అలాగే ఏడాయిడైతే జ్యువెలరీ ఉంటుంది. ఆడైతే నేను చూపండి ఇక ఒక ఎల్లో కలర్ తెచ్చేస్తాం. దాని తర్వాత అన్ని బాడీ కలర్స్కి 2 లేయర్స్ అయితే వస్తాయి. యాక్చువల్గా 3 లేయర్స్, కానీ థర్డ్ లేయర్లో జస్ట్ షేడింగ్ అయితే ఇస్తాం, షేడ్స్ ఇస్తాం. లేదు మీకైతే ఈ వీడియో నచ్చితే వీడియో అయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అండ్ అలాగే ఇంకా నాకైతే ఎంకరేజ్ చేయండి. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇక కమెంట్ చేసి టైప్ చేయండి. టాటా బాయ్ బాయ్.